హాయ్ అండి అందరికీ నమస్తే జస్టీ కిచెన్ మ్యాజిక్కి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు డే 6 ఆఫ్ అ బ్యాలెన్స్ డైట్ లంచ్ బాక్స్ సిరీస్. ఈరోజు లంచ్ బాక్స్ చాలా లైట్గా, టేస్ట్గా అండ్ పర్ఫెక్ట్ ఫర్ డైజెషన్ టూ అండి. టమాటో బాత్, కీరా రైతా అండ్ స్వీట్ ఫ్రెష్ పైనాపిల్ పీసెస్. ఈ కాంబినేషన్లో కార్బ్స్, ప్రోటీన్స్, వైటమిన్స్ అండ్ ఫైబర్ అన్నీ బ్యాలెన్స్లో ఉన్నాయి. ఫస్ట్ మనం టొమాటో బాత్ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. ఈ రెసిపీ చాలా సింపుల్, ఓన్లీ 15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ముందుగా మనం మిక్సర్లో 1 ఇంచ్ అల్లం, 5 వెల్లుల్లి రెబ్బలు, 3 కాశ్మీరీ మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీరా, ఇంకా అర ఇంచు చెక్క, 4 లవంగాలు, ఒక పెద్ద సైజ్ టమాటా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక గ్రైండ్ చేయండి. పేస్ట్ ఇలా కొంచెం బరకగా ఉంటుందండి, మరీ స్మూత్ పేస్ట్ ఏం రాదు. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు సోనా మసూరి రైస్ తీసుకున్నాను అండి. బాస్మతి రైస్ ఏం తీసుకోలేదు, రెగ్యులర్ రైసే వేసుకున్నాను. ఈ రైస్లో నీళ్లు పోసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోండి. కడుక్కున్నాక 1 కప్పు రైస్కి 3 కప్స్ వాటర్ అనేది దీంట్లో సరిపోతాయండి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అని నేను చెప్తుంది. ఒక 10 మినిట్స్ దాకా ఈ రైస్ని సోక్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో బిర్యానీ ఆకు, 3 ఇలాచీలు వేసానండి. చెక్క, లవంగం ఆల్రెడీ నేను పేస్ట్లో వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏం వేయట్లేదు ఇందులో. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ స్లైసెస్గా కట్ చేసుకొని వేయించండి. ఇంకా 2 పచ్చిమిర్చి కూడా వేయండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలండి. అప్పుడే టమాటా బాత్కి టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అది వేసుకున్నాక దాని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఫ్రై అవ్వడానికి మినిమం ఒక 5 మినిట్స్ టైం పట్టిందండి. చూడండి, ఆయిల్ ఇలా కొంచెం ఇలా పైన తేలేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే అరకప్పు దాకా ఫ్రోజన్ బీన్స్ అన్నా లేక పచ్చి బీన్స్ అన్నా వేసుకోండి. ఫ్రోజన్ బీన్స్ అయితే ఒకసారి వాష్ చేసుకొని వేసుకోండి, డైరెక్ట్గా వేసుకోవద్దు. ఇప్పుడు ఒక టమాటా, పెద్ద సైజ్ టమాటా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై చేయండి. కొద్దిగా పసుపు, ఉప్పు, ఇంకా అర టీ స్పూన్ దాకా కారం వేసుకొని మొత్తం గరిటెలా బాగా కలిపి కొంచెం సేపు ఫ్రై చేయండి. ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గాక కొద్దిగా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోండి. దీనివల్ల ఫ్లేవర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఒకసారి ఇలా ఫ్రై చేశాక మనం ఇందాక బియ్యంలో నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదండి, అవి ఇందులో వేసేయండి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్ కనుక సరిపోతే ఇంకొంచెం యాడ్ చేయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి బాయిలింగ్ వచ్చేంత వరకు ఒకసారి బాయిల్ చేయండి. ఇలా బాయిల్ అయ్యాకే అప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని వేద్దాం. ఒకసారి బాగా కలపండి గరిటెతో. కలిపాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి. 3 విజిల్స్ కూడా హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయండి. నేను చెప్తున్న మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఈలోపు మనం కీరా రైతా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ముందుగా 1 కప్పు పెరుగు తీసుకొని ఇలా బీట్ చేసుకోండి. తర్వాత అర కీరా తీసుకొని ఇలా గ్రేట్ చేసుకోండి. నేను పీల్తోనే గ్రేట్ చేసుకున్నానండి, పీల్ లేకుండా కాదు. దీనివల్ల హైడ్రేషన్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం కీరాని ఇలా పెరుగులో వేశాక ఇందులోనే అర టీ స్పూన్ దాకా సాల్ట్, జీరా, మిరియాల పొడి, ఇంకా కారం వేయండి. ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో రాయ, ఇంకా తరిగిన పచ్చిమిర్చి వేసి తాలింపు పెరుగులో వేసి 2 టేబుల్ స్పూన్ దాకా దానిమ్మ గింజలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయటమే. చేశాక ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఈ రైతాని పక్కన పెట్టేసి ఈలోపు మనం టమాటా బాత్ ఎలా కుక్ అయిందో చూద్దాం రండి. కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయేంత వరకు మూత అనేది ఎప్పుడు ఓపెన్ చేయకండి. తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి. చూసారా టమాటా బాత్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఎక్కడ కూడా ముద్దగా ఫామ్ అవ్వకుండా. ఈ లంచ్ బాక్స్ సిరీస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. డే 7 కోసం వెయిట్ చేయండి.